సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో 359 స్కోర్ చేసి కూడా టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్కి ఊహించని షాక్ తగిలినట్లయింది. ముఖ్యంగా మన జట్టు చెత్త ఫీల్డింగ్, పరమ చెత్త బౌలింగ్ ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. దీంతో ఇలాంటి బౌలింగ్తో ఫీల్డింగ్తో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడితే ఇండియా కప్పు కొట్టడం కలేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఫస్ట్ వన్డేలోనే 349 పరుగుల టార్గెట్ని కాపాడుకోవడానికి మన బౌలర్లు చెమటోడ్చారు. హర్షిత్ రాణా, కుల్దీప్ అత్యవసర సమయాల్లో వికెట్లు తీయడంతో ఎలాగోలా కష్టపడి గెలిచారు. కానీ రెండో వన్డేలో వాళ్ళిద్దరూ కూడా చేతులెత్తేయడంతో సఫారీ బ్యాటర్లు ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లు బౌండరీల మోత మోగించి పరుగుల వరద పారించారు. 359 టార్గెట్ని 49.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ చేసేశారు. హర్షదీప్, ప్రసిద్ చెరో 2 వికెట్లు తీసినా ప్రసిద్ 8.2 ఓవర్లలోనే 85 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షిత్ రాణా కూడా 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. స్పిన్లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కంప్లీట్గా ఫెయిల్ అయితే ఈసారి కుల్దీప్ కూడా చేతులెత్తేశాడు. దీంతో ఈ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ రోహిత్, కోహ్లీలకు సారీ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సారీ రోకో, వయసు మీద పడుతున్న 2027 వరల్డ్ కప్ ఆడాలని, ఎలాగైనా కప్పు కొట్టి వన్డే ప్రపంచ కప్ గెలవాలనే కలని తీర్చుకోవాలని మీరిద్దరూ పట్టుదలగా ప్రయత్నిస్తూ సూపర్ ఫామ్తో ఇరగదీస్తూ కుర్ర ప్లేయర్ల కంటే అదరగొడుతుంటే మరోపక్క మన బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం రోజు రోజుకు దిగజారుతూ పరమ చెత్త స్టేజ్కి పడిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచ కప్ గెలవడం పక్కనుంచితే గ్రూప్ స్టేజ్ కూడా దాటడం కష్టమే అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే బుమ్రాతో పాటు ఇంకెవరైనా బౌలర్ని టీంలోకి తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.